శివాయ గురవే నమః. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనము ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందామండి. ఎందుకంటే ఇది చాలామంది నన్ను అడిగారు. మన ఇల్లు ఎల్లాకారంలో ఉంటే వాస్తుకి ఉంటుందా? లేక వాస్తుకు విరుద్ధంగా ఉంటుందా? అని చాలామంది అడిగారండి నన్ను. ఒక ఇల్లు అనేది ఎప్పుడైనా సరే మనకు స్క్వేర్‌లో గాని, అంటే చతురస్రంగా గాని, దీర్ఘ చతురస్రంగా గాని ఉండాలండి. అంతేగాని ఎప్పుడు కూడా ఈ ఎల్లాకారాలు గాని, త్రిభుజాకారంలో మాత్రం ఇల్లు ఉండకూడదండి. ఎందుకంటే ఇవన్నీ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కంటే షాపులకు కానీ, లేదా ఇంకా ఇతరత్ర ఫ్యాక్టరీలు, కంపెనీ ఇటువంటి దాన్లకి పెద్దగా నష్టం జరగలేదు గానీ, ఈ హౌస్ మాత్రం ఎప్పుడు గూడా ఇలా ఎల్ ఆకారంలో మాత్రం ఇల్లు ఏమాత్రం నిర్మించుకోవద్దండి. దీని నుంచి చాలా నష్టపోతారండి. చాలా అంటే చాలా. ఈ ఎల్లాకారంలో కట్టిన ఇండ్లు ఎప్పుడు గూడా డెవలప్‌మెంట్ అనేది ఏమాత్రం ఉండదండి. డెవలప్‌మెంట్ ఆగిపోతుంది. దాదాపు దీంట్లో వంశాభివృద్ధి అనేది గూడా ఆగిపోతుంది. ఈ విధంగా మాత్రం ఎల్లాకారం మాత్రం ఎప్పుడు గూడా ఇల్లు నిర్మించుకోవద్దండి. ఇది చాలా దోషపూరితం అవుతుందండి ఇది. ఎందుకంటే ఎప్పుడైతే మనకు ఇల్లు ఇలా ఎల్ ఆకారంలో ఏర్పడుతుందో, ఈ డయాగ్నల్ చూసుకున్నప్పుడు మనకు ఈ వాయువ్యం నుంచి ఆగ్నేయానికి చూసుకుంటే డయాగ్నల్ పెరిగిపోతుంది. అలాగే నైరుతి నుంచి ఈశాన్యానికి చూసుకుంటే ఈశాన్యం పూర్తిగా కట్ అయిన లోపం. అంటే ఈశాన్యం లెస్ అయితే ఆ ఇంట్లో ఎటువంటి దోష ప్రభావాలు ఉంటాయనేది దాదాపు కొన్ని వీడియోలు మీకు చెప్పాను. ఎప్పుడు కూడా అంటే ఏ మూల కొంత తగ్గినా అంత ఇబ్బంది ఉండదేమో కానీ, ఈశాన్యం మాత్రము కాలించి అంటే మినపగింజ పరిమాణం పెంచాలి గాని ఎప్పుడు కూడా. అంతేగాని ఈశాన్యం పూర్తిగా ఈ విధంగా కట్ అయినట్లు మాత్రం ఎప్పుడు కూడా ఉండకూడదండి. ఎప్పుడైతే ఈశాన్యం ఈ విధంగా కట్ అయ్యి ఈ మూలలన్నీ 3 మూలలు ఇవి ఎప్పుడైతే పెరిగాయో ఖచ్చితంగా ఇంట్లో పురుష సంతానం అనేది ఏమాత్రం ఉండదండి. అలాగే డెవలప్‌మెంట్ ఉండదండి. అన్నీ ఎప్పుడు కూడా చికాకులు, ఎప్పుడు వాళ్ళకి కష్టాలు, నష్టాలు ఈ విధంగా చాలా ప్రాబ్లమ్స్ అది హెల్త్ పరంగా అయినా కావచ్చు, ఆర్థికంగా అయినా కావచ్చు, శారీరకంగా ఎట్లైనా గాని, మానసికంగా గాని ఈ ఇంట్లో ఎవరు కూడా సుఖంగా జీవించలేరండి. ఇది చాలా చోట్ల నేను గమనించాను. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా వెళ్లి ఇలాంటి ఇండ్లు పర్యవేక్షించాను, చూశాను. కాబట్టి ఎప్పుడు కూడా ఇలా ఎల్ ఆకారంలో మాత్రము ఇల్లు రాకుండా మాత్రం చూసుకో. ఏదో డిజైన్ బాగుంటుంది, లేదా తక్కువ ఖర్చులో అయిపోతుందని ఈ మధ్య నిర్మిస్తున్నారు గానీ, వీటి నుంచి చాలా వాస్తు దోషాలు ఏర్పడతాయండి. ఇలా ఎల్ ఆకారంలో మాత్రం ఇల్లు నిర్మించుకోవద్దండి. ఎప్పుడు కూడా మన ఇల్లు అనేది ఖచ్చితంగా ఈ విధంగా స్క్వేర్ లోనే ఉండాలండి. ఈ స్క్వేర్ లో ఉన్నప్పుడు మాత్రమే దీన్ని వాస్తుగా మనము ఈ ఇంటిని వాస్తుకి తీసుకురావచ్చు. అంతేగాని ఇలా ఎల్ ఆకారంలో ఉంటే మాత్రం ఇది ఏమాత్రం వాస్తుకు కూడిన ఇల్లు కానే కాదండి ఇది. కాబట్టి ఈ విధంగా మాత్రం ఎప్పుడు కూడా ఇల్లు నిర్మించుకోకుండా ఈ విధంగా స్క్వేర్ లోనే ఇల్లు నిర్మించుకోండి. అప్పుడే ఆ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తారని నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.